గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది ఇది మేము నేర్చుకున్నది. ఇంకా చాలా చాలా చాలామంది ఎప్పటి నుంచో నేర్చుకున్న సంస్కారం. గురువుని పూజించాలి, గురువుని ఆరాధించాలి. ఎందుకంటే తల్లిదండ్రి తర్వాత మనకు గురువే గొప్ప అని మనం చిన్నప్పటి నుంచి ఇనుకుంటూ ఈ స్టేజ్ వరకు వచ్చాం. ఇప్పుడు ఒకసారి వీడియో చూసారా? ఒక్కసారి వీడియో చూసి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. అసలు ఎటుపోతుంది సమాజం? అసలు ఏమైతుంది? అసలు ఏం చెప్పడానికి కూడా ఏం నాకైతే ఇంకా ఘోరం అనిపిస్తుంది. అసలు ఒకటి కాకపోతే ఒకటి. అసలు ఎందుకు ఇట్లా తయారవుతారో నాకు అర్థమే కావట్లేదు. నాకు కాదు, ఎవ్వరికి అర్థం కావట్లేదు. అసలు ఎటు పోతుంది? ఎక్కడి నుంచి వచ్చినాం మనం? ఏం నేర్చుకుంటాను? మొన్నటి రోజు కులమతాలని, మొన్నటి రోజు గుళ్ళో ఒక రెడ్డి ఒక తక్కువ జాతి పాపను తన్ని, అదొకటి. నిన్న ఇది చిన్న పిల్లగాడు ఒక 10th క్లాస్ కూడా ఉన్నానుకుంటా, 10th 8th 9th టీచర్ని ఇక్కడ కుట్టిడు. అసలు ఆ ముస్లిం పాప ఆయన ఏజ్ చూస్తే టీచర్ ఏజ్ పక్కన పెట్టండి, ఏజ్ గురించి మాట్లాడదు. ఒక టీచర్ని ఒక పిల్లవాడు అదే స్కూల్లో చదివిన పిల్లవాడు టీచర్ని కొట్టే స్థాయికి ఎదిగిందంటే ఇక వాడు ఫ్యూచర్లో ఏం చేస్తాడు, ఏం సాధిస్తాడు? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తానట్టు? తల్లిదండ్రులు ప్రతి క్షణం తల్లిదండ్రులు అయితే చూడరా దగ్గరుండి. ఆ తల్లిదండ్రులు ఎంత ఫీల్ అయినాలే. నా కొడుకు ఇట్లా వేసినాడే. ఎవరికైనా గలీజే, నీ ఇంటి పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తే ఇంకా బదలం. నీ కొడుకు ఇట్లా టీచర్ని కొట్టినాడా అంటే వాళ్ళు ఏం చేయరు పాపం. వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు టీచరు నీకు కొడతాడు తల్లిదండ్రులు అని తల్లిదండ్రులు తెలుసా? నా కొడుకు టీచర్ని కొడతాడు అని వాళ్ళు తెలుసా? ఓన్లీ పిల్లల్ని మాత్రమే కంటారు, వాళ్ళ రాతల్ని ఎవ్వరు కనలేదు. అట్లే ఉంది. చిన్నప్పుడు వినేది డైలాగు, ఆ సామెత ఏదో ఉంటుంది, అప్పుడు అదే నడుస్తుంది. వాళ్ళేమో పాపం కూలీ నాలి చేసుకుంటా నా పిల్లగాడు నా బాబు నా పాప మంచి చదవాలని వాళ్ళు ఉంటారు. ఇవి బాడకోలు చేసే కథలకి ఇట్లా. అసలు ఏందో ఎటు పోతున్న సమయం నాకు అర్థం కావట్లేదు. ఇంత టూ మచ్చా మరి ఇంత గలీజా? అసలు ఆ వీడియో చూస్తా అంటే ఎంత అసలు ఎట్లా కొట్టడం. మా చిన్నప్పుడు సార్ ఇట్లా పోతాడు అంటే ఇట్లా గజ పట్టుకుంటాను. సార్ పిలుస్తాడంటే ఇట్లా చేయి కట్టుకొని పోయేటోళ్ళం చిన్నప్పుడు. అంటే ఎంతో జమాన్లో కూడా కాదు, 30 ఏళ్ళు నాకు. ఇంకా 10th క్లాస్ అంటే 2006 2005 10th ఇంటర్ డిగ్రీ వరకు కూడా సార్కి భయపడ్డాం మేము. డిగ్రీ వరకు కూడా. ఇప్పుడు వాడు 8th 9th సరే వాడి బిహేవియర్ కొట్టబోతాడు, ఇంకో స్టూడెంట్ ఆపుతాడు, వాడు ఏదో పుడింగిలా మళ్ళీ ఒకసారి కొట్టి మళ్ళీ కొట్టబోతాడు. అసలు చూస్తే ఏం లేదు. అసలు ఇంకా పిల్లలు చెడిపోతారా? ఇంకా ఏం చెప్తారో నాకు అర్థం కావట్లేదు. అసలు మానవ విలువలు నేర్చుకుంటారు ఆ పిల్లగాళ్ళు. ఈ టీచర్ ఎట్లా తయారయ్యారు అంటే టీచర్లు ఎట్లా తయారయ్యారంటే పేరెంట్స్ వచ్చి నా కొడుకుని కొట్టిళ్ళు నా కూతురిని కొట్టిళ్ళు అంటే అవును సార్ బరాబర్ కొడతాం. ఇక్కడ శిక్ష ఎందుకు? ఇక్కడ చిన్నప్పుడు ముక్కై వంగనేది మానే వంగుద్దా అన్నట్టు తప్పు చేస్తే కొడతాం సార్, మంచిగా చెప్పకపోతే కొడతాం సార్ అని చెప్పాలి టీచర్లు ప్రిన్సిపల్ హెడ్లు. అట్లా లేదు. వాళ్ళు వచ్చి చెప్పంగానే పైన హెడ్లు టీచర్లకు, హెడ్ మాస్టర్ ఉంటుంది కదా, టీచర్లు పిలిచి ఎందుకు కొడతాను మేడం, ఎందుకు కొడతాను సార్, మీరు స్టూడెంట్స్ని కొట్టొద్దు, సంజాయించండి, బుజ్జని చెప్పండి. ఎందుకు? అడ్మిషన్ వెళ్ళిపోతేనే వాళ్ళ భయం వాళ్ళకు. అంతా కమర్షియల్, మొత్తం కమర్షియల్. డబ్బు చుట్టూ తిరుగుతుంది తప్ప లోకం. మానవ విలువల చుట్టూ, మానవత్వం ఇవన్నీ చెప్పుకోవడానికి ఇట్లా వీడియోలు తీయడానికి ఇవే బాగుంటాయి తప్ప అసలు వేస్ట్. అప్పటి జమాన లెక్క ఇప్పుడు ఎవ్వరు నడుచుకుంటలేరు. 10% 20% నడుచుకుంటారు అంతే తప్ప. అందుకే వర్షాలు పడతానే కొంచెం అందరికి అన్నం దొరుకుతుంది. వాళ్ళు కూడా ఆ పనులు చేయకపోతే ఇక సునామీ వచ్చి కొట్టుకోవాల్సిందే ఇలాంటి మూర్ఖుల వల్ల. మినిమం పేరెంట్ వచ్చి టీచర్ దగ్గర హెడ్ మాస్టర్ దగ్గర మా అబ్బాయిని కొట్టిల్లంటే ఎందుకు కొట్టిళ్ళు ఫస్ట్ మీ అబ్బాయి చెప్పలేదా మీకు అనాలి. ఎందుకు కొట్టిండో అడగలేదా సార్? మీరు మీ అమ్మాయిని అడగలేదా? ఎందుకు కొడతారు? ఉత్తివరం కొడతారా అని అడిగి ఇది మీ బావు 1-2 సార్లు చెప్పినాం
చదువుతలేడు, మీ పాప 3-4 చెప్పినాం చదువుతలేదు, అందుకే శిక్షించాం. ఇప్పుడు కొట్టకపోతే దాంట్లో చెప్పినట్టు పెద్దగా పోలీసులు కొడతారు. టీచర్ కొట్టడం మంచిదా, పెద్దగా పోలీసులు కొట్టడం మంచిదా? మీరే చెప్పండి. ఇక టీచర్ కొట్టడం మంచిది. ఇక్కడ కొడితే ఇక్కడ నేర్చుకుంటాడు, ఇక్కడ వంగుతాడు, పోలీసుడు దాకా పోడు. అదే ఇక్కడనే మీరు సపోర్ట్ చేస్తే పేరెంట్స్ అక్కడ పోలీసుడు కొడతాడు. పోలీసుని పోయి అడగలరా, మా అబ్బాయిని ఎందుకు కొట్టినావు పోలీసు అని? అడగలేవు. ఇంకా టీచర్ కూడా అడుగుతారు, ఎందుకు ఫీజు కడతాను కాబట్టి. ఇక్కడ మా వీళ్ళు హెడ్ కాబట్టి వీళ్ళు భయపడతారు, ఎక్కడ అడ్మిషన్ పోద్దో, ఎక్కడ వేలకు ఫీజు తగ్గుద్దో. అసలు ఇలాంటి దుస్థితికి వచ్చినాం అంటే మనం టూ మచ్ చెప్పుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. ఒకప్పుడు కొట్టమని చెప్పేటోళ్ళు, నా అబ్బాయి చదవకపోతే కొట్టండి సార్. మా నాన్న, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న, మా కాలనీ అందరు ప్రతి ఒక్కరి, నాట్ ఓన్లీ మా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి అప్పట్లో ఎవరైనా చదవకపోతే కొట్టండి, చదివించండి, తిట్టండి, పరువు తీయండి, ఎందుకంటే ఇజ్జత్గానే చదువుతారని. అది ఆ పేరెంట్స్. ఇప్పటి పేరెంట్స్ సుకుమారం. అది ఏంది సుకుమారం? అంత సుకుమారం అవసరం లేదు, ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. మా దాంట్లో ఏమంటారు, మన దాంట్లో ఒకటి చెప్తారు, ప్రేమగా అన్నం తినిపి, ప్రేమగా బట్టలు కొనిపి, కానీ చదువు దగ్గర స్ట్రిక్ట్, శత్రువులు ఎక్కువ ఉండాలి, శత్రువు చూపు చూడాలి, అన్ని ప్రేమ చేయి, అన్ని బట్టలు కొనిపించాలి, అన్ని సౌకర్యాలు సమకూర్చు ప్రేమగా. కానీ కొడుకుని కూతురు ఎవరికంట శత్రువులకు ఉంటేనే వాళ్ళు భయపడతారు. నువ్వు ప్రతి ప్రేమ చేతి ఇక ఎట్లుంటాడు, ఎవరుంటాడు వాడు పెద్దగా బెట్టు చేస్తాడు. అమ్మ నా నాన్న ఇట్లా మంచిగా నాకు నేనంటే ఏం చెప్పినా ఏంటని బెట్టు చేస్తాడు. ఇప్పుడు టీచర్ కొట్టినారు కదా, అప్పుడు పోలీసు వాడు ఏడగొట్టాలని ఆడగొడతాడు లాఠీతోని. ఇప్పటికైనా పేరెంట్స్ మారండి, టీచర్స్ మారండి. మరి ఇంత ఘోరంగా ఎక్కర్లేదు మన దగ్గర. అది ఒకటే ఏమొద్దు, ఒకప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది, ఒకప్పుడు టీచర్ ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లున్నారు, ఒకప్పుడు స్టూడెంట్స్ ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లున్నారు, అంతే. ఆ రెండే చూసుకోండి. ఇంకా ఎవరు మారాలి, ఎలా మారాలో ఇంకా మీకే తెలుస్తుంది. దేంట్లో నేను చదివినట్టు సినిమాలో విన్నట్టు గుర్తు, ఎక్కడికి పోయినా అవే లెక్కలు. మారాల్సింది లెక్కలు కాదు, మన ప్రవర్తన. ఒక ఇక్కడ స్కూల్ బాగాలే, ఇక్కడ టీచర్లు బాగాలే, వేరే స్కూల్ పోతా అంటే అక్కడ పోయినా అవే లెక్కలు. ఏ స్కూల్ పోయినా అవే లెక్కలు మారుతాయా? మారవు. ఏబీసీలు మారుతాయా? మారవు. వాళ్ళు మారవు. ఎక్కడికి పోయినా అవే లెక్కలు. మారాల్సింది మన ప్రవర్తన, మన ఆలోచన బుద్ధి. ఎక్కడ ఎలా మెలగాలి, ఎక్కడ ఎలా ఎట్లుండాలి, అది మారాలి తప్ప నీ స్కూల్ మారుతా, ఇక్కడ స్ట్రిక్ట్ చేస్తాను కొడతానంటే నీ బుద్ధి మారకపోతే ఏడైనా కొడతావు. ఫస్ట్ బుద్ధి మార్చుకోవాలి. వాడు ఎంతున్నాడు, 8th క్లాస్ 9th క్లాస్ టీచర్ని కొట్టే స్థాయికి ఎదిగినంటే ఇక వాడు ఫ్యూచర్లో ఏం చేస్తాడు, ఏ గరకరని చెప్తాడు. ఈ ఫ్రస్ట్రేషన్ నాకు వీడియో చూసినప్పుడు, నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పటి నుంచి అది విరక్తి పుడుతుంది. అసలు సమాజం ఎటు పోతుంది, ఏమవుతుందో అర్థమే కావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద ఎట్లా అంటే, నేను చదువు సిస్టమ్ మొత్తం మార్చాలి, స్కూల్ సిస్టమే మార్చాలి. ఆ ఫీజులేంది, ఆ బ్యాగులేంది, ఆ పుస్తకాలేంది. చిన్న పాప బ్యాగుల పుస్తకాలు మోయలేకపోతుంది. చిన్న పాప 2 LKG UKG అట, అన్ని పుస్తకాలట. డిగ్రీలో మాకు అన్ని పుస్తకాలు, డిగ్రీలో మాకు 5,000 ఫీజు. ఇప్పుడు ఫీజులు చూడండి, LKG UKG 50,000, ₹1,00,000. అంతకన్నా ఏం చెప్తాను అంటే, ఒక గొర్రె బయలుపడిందని అన్ని గొర్రెలు బయలుపడతానే అంతే. ఇక నా ఇంటి పక్కోడు బస్సులో పోతాళ్ళు పిల్లలు, నేను కూడా నా పిల్లలు బస్సులో పంపించాలి. ఇదే నడుస్తుంది, లోకం మొత్తం ఇదే నడుస్తుంది. ఇంకా హైదరాబాద్ ఇక్కడ ఇంకా ఎక్కువ గొప్ప గొప్ప అంతే తప్ప మన స్థాయి ఏంది, మనం ఏది చదివినాం, ఎక్కడ చదివిద్దాం, ఏదో మంచి చదివిస్తారు, ఏ స్కూల్ మంచిది లేదు. 10,000 50,000 ఫీజు కడతాడా, నేను ₹1,00,000 ఫీజు కట్టాలి. ఇదే ధోరణి. కానీ తర్వాత చదువు దగ్గర చెప్పట్లే. ఆ కంపారిజను ఫీజుల దగ్గర, బస్సుల దగ్గర, లగ్జరీ దగ్గర కాదు. మంచిగా చదవండి రా, మంచిగా చదువుకోండి, నీకు ఏ ఇష్టం చదువు. ఏది చిన్నప్పటి నుంచి చదువు కామన్. అది 10th తర్వాత వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఏముందో వాళ్ళు పంపేయాలి తప్ప అది కంపారిజను బుక్కుల దగ్గర బస్ దగ్గర కంపారిజనే, ఫస్ట్ ర్యాంక్ దగ్గర కంపారిజనే, అన్ని చోట్ల కంపారిజన్. ఇక వాడు సొంత తల్లితో ఏం ఆలోచిస్తాడు? ఇక అసలు సమాజం ఎడిపోతుందో ఏమో. కానీ మన దీన్ని మాత్రం అసలు మార్చే శక్తి అనేది గవర్నమెంట్కి మాత్రం పక్కా ఉంది.
గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు, ఏదైనా. ఎలాంటి ఇక్కడ కూర్చున్నాను కూడా కిందకి దింపగలదు. అలాంటి ఈ ప్రైవేట్ స్కూల్ సంస్థని ఎందుకు ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. అన్ని ఫీజులు ఏందండి మినిమం, మరి అన్ని ఫీజులా? అసలు అవి డబ్బులా పెగ్గాసులా? ఒకరిని చూసి ఒకడు ఉన్నోని చూసి పేదోడు చూసి ఇంకా పేదోడు. ఓన్లీ గొప్పకే బిల్డప్ తప్ప ఏం లేదు సొసైటీలో. మెయిన్ ఒకటి చూసి ఒకటి బిల్డప్ తప్ప ఆడ ఏం లేదు. అవే పుస్తకాలు ఇవే పుస్తకాలు, అవే అక్కడవే ఇక్కడవే. కానీ ఇది మారనంతకాలం ఎవ్వరు మారలేరు, ఎవ్వరేం చేయలేరు. మెయిన్ ఆలోచన సరళి మారినప్పుడే అందరి జీవితాలు బాగుపడతాయి. లేకపోతే ఇట్లనే ఇక ఒకరిని చూసి ఒకటి చూసి ఖరాబ్ అవుతాడు, బాగుపడతాడు. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.